నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే తెలంగాణ ఎప్సెట్ డేట్స్ అయితే రిలీజ్ చేశారు. అసలు ఎప్సెట్ అంటే ఏంటి, ఎప్సెట్ రెండు ఒకటేనా, డిఫరెన్స్ ఏంటి, అంటే డిఫరెన్సెస్ ఏం జరిగాయి, లెటర్ ఎందుకు కన్వర్ట్ అయింది, ఈ విషయాలన్నీ తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో ఉన్నారు సంజీవిని అకాడమీ డైరెక్టర్ పవన్ కాసు గారు. నమస్తే అండి. అసలు ఎప్సెట్ అంటే ఏంటండి? ఈ ఎప్సెట్ రెండు ఒకటేనా? అంటే ఇంతకుముందు ఎంసెట్ అనేవాళ్ళు, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇప్పుడు మెడిసిన్కి నీట్ ఎగ్జామ్ ద్వారా, అంటే ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి నేషనల్ వైడ్ నీట్ ఎగ్జామ్ ద్వారా, నీట్ యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్, దాని ద్వారా అడ్మిషన్ జరుగుతున్నాయి కనుక ఇంకా మిగిలిపోయింది మెడిసిన్ పోగా ఏంటి, ఫార్మసీ. సో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో అట్లా ఈఏపీసీఈటీ. కొంతమంది స్టూడెంట్స్ దీన్ని ఏపీసీఈటీ ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ ఏమో, మన ఎగ్జామ్ కాదేమో అనుకుంటున్నారు. సో ఇది ఎంసెటే. ఇంతకుముందు ఎంసెట్ అనేవాళ్ళం, ఇప్పుడు ఎప్సెట్ లేదా ఈఏపీసీఈటీ కాబట్టి ఫార్మసీ హ్యాస్ రీప్లేస్డ్ మెడిసిన్ యాక్చువల్లీ. ఎస్, అందుకే దాన్ని ఎప్సెట్ అంటున్నారు. ఓకే, ఎలా ఉండబోతుందండి ఎగ్జామ్? ఎలా ఉండబోతుంది? ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? అంటే డేట్స్ అనౌన్స్ అయ్యాయి కదా. సో ఫస్ట్ వాట్ ది టెక్నికల్ బోర్డ్ డస్ ఈస్ ఫస్ట్ డేట్స్ అనౌన్స్ చేస్తారు. ఈ సిఈటీ అంటారు కదా, సెట్. సో అన్ని సిఈటీస్కి డేట్స్ అనౌన్స్ చేస్తారు. దానిలో భాగంగానే ఎంసెట్ లేదా ఎప్సెట్ కూడా డేట్స్ అనౌన్స్ చేశారు. దీనిలో బైపీసీ వింగ్ ఉంటుంది చూసారా, ఫార్మసీ, అగ్రికల్చర్ లాంటి కోర్సెస్కి. సో దీనికి ఏమో April 29 and 30. ఓకే, 2 days. ఆ తర్వాత May 2nd and 5th ఈజ్ ఫర్ ఇంజనీరింగ్ వాళ్ళకి, ఎంపీసీ విద్యార్థుల కోసం జరిగేది. సో ఇట్లా దాన్ని డివైడ్ చేశారు డేట్స్ అనేవి. ఎస్ మ్యామ్. సో డేట్స్ అనౌన్స్ అయ్యాయి. దీని నోటిఫికేషన్ ఎప్పుడైతే ఆఫీషియల్గా రిలీజ్ అవుతుందో అప్పుడు మొత్తం దీని తీరుతెన్నులు, అంటే ఎగ్జామ్స్, ఈ పేపర్ ఏ విధంగా ఉండబోతుంది, సిలబస్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా, ఎంతమంది అప్లై చేస్తారనే విషయాలు అనేవి బయటకు వస్తాయి. ఇంకా అప్లికేషన్ సంబంధించిన ఏ రకమైన ఇన్ఫర్మేషన్ అనేది దానికి సంబంధించి లేదు మేడం. సో ఇది కేవలం తెలంగాణ స్టేట్కి సంబంధించిన డేట్సే. సో దీంతో కోయిన్సైడ్ కాకుండా కొంచెం అటు ఇటుగా ఆంధ్రప్రదేశ్ డేట్స్ కూడా ఉంటాయి. సో దీంతో మనకు ఒక రఫ్ ఐడియా వస్తుంది. ఇక్కడ సిన్స్ యూ హాస్ట్ అబౌట్ ది నెంబర్స్, లాస్ట్ ఇయర్ నెంబర్స్ తీసుకుందాం. లాస్ట్ ఇయర్ నెంబర్స్లో చూసుకుంటే దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్కి అపియర్ అయ్యారు. 1,00,000 మంది వరకు బైపీసీ స్ట్రీమ్లో అపియర్ అయ్యారు. సో ఎంపీసీ స్ట్రీమ్లో 2.5 lakhsలో అప్రాక్సిమేట్లీ 50,000 స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి అపియర్ అవుతారు. వాళ్ళ ఇంట్రెస్ట్ హైదరాబాద్. ఇక్కడ హైదరాబాద్లో చదివితే అవకాశాలు ఏమైనా మెరుగ్గా ఉంటాయేమో అని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మన దగ్గర ఎక్కువ రాస్తారు ఇన్ కంపారిజన్ టు తెలంగాణ స్టూడెంట్ రైటింగ్ ఏపీ ఎప్సెట్. సో 50,000 మంది వరకు రాశారు, పార్టిసిపేట్ చేస్తారు ఎగ్జామ్లో. అయితే ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వచ్చే స్కోర్, ఆ వెయిటేజ్ అనేది దీనికి యాడ్ అవ్వడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? అండి, ఇక్కడ 25% ఇంటర్మీడియట్ స్కోర్ అనేది. 25% అంటే చాలా ఎక్కువే. అంటే పర్సెంటైల్ స్కోర్ తీస్తారు. పర్సెంటైల్ ఇస్ ఆల్వేస్ రిలేటివిటీ థియరీ బేస్డ్. అంటే అన్ని సబ్జెక్ట్స్లో ఎలా వచ్చాయనే దాని మీద ఈ వెయిటేజ్ ఉంటుంది అంతే. సో ఇంటర్మీడియట్ మార్క్స్ 25% వెయిటేజ్ అనేది దీనిలో యాడ్ అవుద్ది. ఇప్పుడు నాకు ఎప్సెట్ 75% తీసుకుంటే 25% అనేది ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఓవరాల్గా క్యూములేటివ్ ర్యాంక్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఎప్సెట్ ఎగ్జామ్ తీరుతెన్నులు ఒకసారి చూసుకుంటే మ్యాథ్ నుంచి 80 క్వశ్చన్స్ ఉంటాయి ఎంపీసీ వాళ్ళకి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 80 క్వశ్చన్స్, 40 ఈచ్. బైపీసీ వాళ్ళకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్ చొప్పున టోటల్ 160 క్వశ్చన్స్, 180 minutes, 160 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 160కి ఈ ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎప్సెట్లో 100 మార్కులు వచ్చాయి అనుకుందాం. ఈ 100 అనేది ఈస్ రిగార్డెడ్ ఫర్ మై 75% ఆఫ్ ది స్కోర్. 25% నా ఇంటర్మీడియట్ స్కోర్ తీస్తారు. అదే యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు సపోజ్ మీకు ఎప్సెట్లో నాకంటే తక్కువ మార్కులు వచ్చినా, ఎంసెట్లో ఎక్కువ వచ్చినాయి అనుకుందాం. అంటప్పుడు ఓవరాల్ తీస్తే మీకు నాకంటే మెరుగైన ర్యాంక్ రావచ్చు. సో ఇది పర్సెంటైల్ ఆధారిత ఎవాల్యుయేషన్ కనుక ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా ఖచ్చితంగా ఇక్కడ వెయిటేజ్ అండ్ ఇంపార్టెన్స్ రెండు ఉంటాయి. అండ్ మోర్ ఆర్ లెస్ సిలబస్ని కూడా తీసుకుంటే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ నుంచి 50 to 60% ఆఫ్ ది క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తాయి. డైరెక్ట్గా
మన స్టూడెంట్స్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ చదవరు గైడ్స్ కానీ లేకపోతే ఇంకేమో ఫాలో అవుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి లాస్ట్ 1 monthలో నేను ఏదన్నా క్రాష్ కోర్స్ జాయిన్ అవుతే నాకు విపరీతమైన మంచి ర్యాంకులు వస్తాయి అట్ట కూడా అది బలభ్రామే. కాన్సెప్చువల్గా స్ట్రాంగ్ ఉంటే కానీ మనం నిమిషానికి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయలేం కదా. అవును 160 questions 180 minutes అన్నప్పుడు ఇక్కడ 160 questions-ని 180 minutes 1:1 రేషియోనే కదా. అంటే నిమిషంలో వాళ్ళకి ఆన్సర్ రావాలి అంటే ఎంత గ్రిప్ ఉండాలి మేడం. అవును చాలా రివిజన్ చేసి ఉండాలి మనం. అంటే దీనికోసం వీళ్ళు ఏం చేయాలంటే ఫార్ములాస్, డెఫినేషన్స్, దీనికి సంబంధించిన సమ్మరీ అనేది రాసుకొని ఉండాలి. అవును అట్లీస్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాక వీళ్ళు ఆ ఫార్ములాస్ అండ్ డెఫినేషన్స్ ఒక చోట సమ్మరైజ్ చేయాలి. ఇవాళ రేపు పిల్లలు ఏంటంటే సమ్మరైజ్ చేయంటారా మీ స్వహస్తాలతో రాసి అంటే సార్ దీనికి ఏమైనా గైడ్ దొరుకుతుందా అని అడుగుతున్నారు. అవును అంటే ఒక్కసారి చదివిన దానికన్నా ఒక్కసారి రాస్తే అది 2-3 times బెటర్ అని చెప్తూ ఉంటారు. బట్ అంత ఓపిక లేదనుకుంటా ఇప్పుడు స్టూడెంట్స్కి. తెచ్చుకోవాలి మేడం వాళ్ళ కోసమేగా ఇవన్నీ. లేకపోతే మనిషి రోబోతో రీప్లేస్ అయ్యే రోజులు త్వరలోనే వస్తాయిగా. ఇప్పుడు విద్యార్థులు ఈ రకమైన క్రియేటివ్ స్కిల్స్ లేకపోతే ఏఐ అనేది ప్రపంచాన్ని తినేస్తుంది అనే విషయమే కదా మనం ప్రతిరోజు చూస్తున్నాం. స్టార్ట్ అయిపోయింది కూడా మీరు అన్నట్టు ChatGPT ఇవన్నీ కూడా వచ్చేసాయి కాబట్టి మనం కొంచెం హుషారుగా ఉండాలి, స్కిల్స్ పెంచుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి. ఎస్ మ్యామ్. సో స్కిల్డ్ లేబర్ లేక కాదు కదా, ఇప్పుడు స్కిల్డ్ పిల్లలు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు 10% స్టూడెంట్స్ అట్లా కూడా ఉన్నారు మేడం. అంటే ఇట్లా నోట్స్లు రాసుకొని వాటిని సమ్మరైజ్ చేసుకొని అందులో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి పాత సంవత్సరం పేపర్లు ముందుకు తీసుకొచ్చి వాటి ప్రకారం ఒక అంచనాకు వచ్చి వెయిటేజ్ ఆధారంగా ప్రిపేర్ అయ్యే పిల్లలు కూడా ఉంటారు. ఇది 10% వేసుకున్నా కూడా ఈ లెవెల్లో ఈ ప్రపంచం నడుస్తుంది ఇప్పుడు. అవునా? మిగతా వాళ్ళంతా లేజీ అండ్ లెథార్జిక్ సొసైటీ, రైట్? దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం, మచ్ ఆఫ్ దేర్ టైం. సో ఇప్పుడు పిల్లలు ఇంటర్మీడియట్తో పాటు ఎంసెట్కి ప్రిపేర్ అవ్వడం అంటే థియరీని కూడా చదువుతూ దానికి తగ్గట్టుగా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ 1 minute టైం మించకుండా చేసుకోవాలి. ఓకే యా, ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉందండి. ఇప్పుడు జేడబ్ల్యూ లేదా నీట్ ఎగ్జామ్తో పోల్చినప్పుడు అక్కడేమో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అంటే అక్కడ తప్పులు చేస్తే యూ విల్ బి పెనలైజ్డ్ విత్ -1 mark. ఇక్కడ నెగిటివ్ మార్క్ లేదు. అందుకే స్టూడెంట్ ఇక్కడ హరిబరిగా అటెంప్ట్ చేయకూడదు. ఇప్పుడు సపోజ్ 160లో ఇచ్చిన టైంలో నాకు ఓన్లీ 80 questions కరెక్ట్గా వస్తాయి అనుకుందాం. మిగతా 80 questions హీ కెన్ గో ఫర్ ఎ గెస్ వర్క్. అవును, వదిలేయద్దు, ఏదో గెస్ వర్క్ పెట్టాలి. పెట్టుకోవచ్చు. ఈ గెస్ వర్క్లో కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే మొత్తం 160 questions, ఇది రఫ్ ఎస్టిమేట్ కోసమే చెప్తున్నాం. ఇదేమి బ్రహ్మసూత్రం కాదు ఇది సక్సెస్ఫుల్ అవ్వడానికి, బట్ ఒక జనరల్ అప్రాక్సిమేషన్ ఇది. సో దీనిలో ఏంటంటే 160 questions-లో 40 ఆప్షన్ ఏ, 40 ఆప్షన్ బి, 40 ఆప్షన్ సి, 40 ఆప్షన్ డి ఉంటాయి ఇచ్చిన ఆప్షన్స్లో. ఓకే, సపోజ్ నేను 80 questions అటెంప్ట్ చేశాను. దానిలో నాకు వచ్చిన ఆన్సర్స్లో బి ఆప్షన్స్ అనేవి తక్కువ వచ్చినాయి అనుకుందాం. అంటే ఒక 70 వరకు ఏసిడి వచ్చి బి 10 వచ్చినాయి అంటే ఇంకా బీలు ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా 80 questions నేను కొంచెం బీలు ఎక్కువ పెట్టే గెస్ వర్క్ చేసుకుంటే కొంచెం స్కోర్ చేసే అవకాశం ఎక్కువ బీలు పెట్టేస్తాను. ఇంకా అంతే, అంతకుమించి బ్రాడ్ గెస్ ఇంకేముంటుందండి. ఓకే, ఈ ఇంకి పింకి పాంకి చేయకూడదు. దీనికి ఇది అవుతుంది, దానికి అది అవుతుంది, ఈ రకమైన అప్రాక్సిమేషన్కి పోతే కరెక్ట్ అవ్వవు మోస్ట్లీ. ఏదైనా ఫ్యాన్సీ చూస్తారు ఆప్షన్స్ పిల్లలు, ఏదో √3/4 π/2 ఏదో ఉందంటే దానికి పెడదాం. అంత ఫ్యాన్సీగా ఉండకపోవచ్చు, కొన్నిసార్లు ఆన్సర్ 0 లేదా 1 ఉండొచ్చు. సో ఈ రకమైన అప్రాక్సిమేషన్ పోవడం అనేది టూ మచ్ రిస్కీ అండ్ టైం వేస్టింగ్. సో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ వెబ్సైట్లో స్టూడెంట్స్ బాగా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ లేదా మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే డేట్స్ అనౌన్స్ అయ్యాయి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఈ జేఈ మెయిన్ పట్ల సీరియస్గా లేరో వాళ్ళు ఎంసెట్ ఇప్పటి నుంచే చదవడం మంచిది. ఓకే, అక్కడ స్కోర్ చేయలేని వాళ్ళు మళ్ళీ వెబ్సైట్ రాసుకోవచ్చు. ఎనీ స్టూడెంట్ కెన్ రైట్ ఎనీ. ఓకే, లాస్ట్ మినిట్ టిప్స్ ఏమైనా చెప్తారా స్టూడెంట్స్ కోసం? అంటే అందరికి ఇవే కావాలి. మనం టైం వేస్ట్ చేసిన తర్వాత పేరెంట్స్ కోసము అప్పుడు అందరూ అరే మా డాడీ ఇంత కష్టపడి చదివించారు కదా నాకు స్కోర్ రాదేమో అని చెప్పి హరిబరి స్టూడెంట్స్ అందరికి యూస్ఫుల్ అయ్యే ఏమైనా లాస్ట్ టైం వై నాట్ మ్యామ్. ఇప్పుడు మా పాయింట్ నెంబర్ 1, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఇప్పుడు నేను ఇవాళ కెమికల్ కైనెటిక్స్ అనే చాప్టర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ నుంచి చదివినప్పుడు దానిలో ఉండే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం సమ్మరీ రూపంలో మన టెక్స్ట్ బుక్లోనే ఉంది. ఇది చదవండి. రెండోది
మీరు లాస్ట్ 10 to 5 years మ్మ్. క్వశ్చన్ పేపర్ ఆధారంగా ఏ చాప్టర్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది అనే ఎనాలిసిస్ రిపోర్ట్ ఇంటర్నెట్ నుంచే తీయండి, దానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఇట్స్ రెడీలీ అవైలబుల్, గూగుల్లో టైప్ చేయడం వచ్చేస్తుంది. మ్మ్. మూడోది మ్మ్. మాక్ టెస్ట్లు అంటూ మ్మ్. ఎక్కువ నెంబర్ ఆఫ్ పీవైక్యూస్ రాయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ రాయాలి. ఓకే. అవే అటెంప్ట్ చేయండి రిపీటెడ్గా, బికాస్ ఎంసెట్లో ఒక 30 to 40% క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. మ్మ్. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. మ్మ్. Yeah. ఓకే. ఇవి లాస్ట్ మినిట్ టిప్స్గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి మీరు నుంచి ఏవైతే ఇందాక చెప్పారో, ఒకవేళ మనం అటెంప్ట్ చేసేటప్పుడు ఏబీసీ ఎక్కువగా వచ్చినప్పుడు ఏదైనా వేరే సి ఆర్ డి ఆప్షన్స్ అండ్ ఇప్పుడు మీరు చెప్పినవి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.